మహీంద్రా గ్రూప్ అనే పేరు మీరు ముందే వినుంటారు. మహీంద్రా అనే కంపెనీ 1945లో ఒక చిన్న ఉక్కు వ్యాపార సంస్థగా ప్రారంభమైంది. కానీ నేడు అదే కంపెనీ ఆటోమొబైల్స్, నాన్స్ వంటి వాటి నుంచి ఐటీ, రియల్ ఎస్టేట్, ఏరోస్పేస్, రక్షణ మరియు శక్తి వరకు వివిధ రంగాల్లో 100 కంటే ఎక్కువ దేశాల్లో పనిచేస్తోంది. నిజానికి మహీంద్రా గ్రూప్ ప్రస్తుత చైర్మన్ ఆనంద్ మహీంద్రా తన కుటుంబ వ్యాపారంలో చేరాలని ఎప్పుడూ కోరుకోలేదు. ఆయన చిత్ర నిర్మాత కావాలని కోరుకున్నారు. వాస్తవానికి 1990లో ఆనంద్ మహీంద్రా గ్రూప్ను శాశ్వతంగా మూసివేయాలని రిస్క్ తీసుకున్నారు. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే 1991లో 1520 కోట్ల ఆదాయాన్ని సంపాదించిన కంపెనీ ఈరోజు 1,20,000 కోట్లకు పైగా ఎలా సంపాదించగలుగుతోంది? ఒక చిన్న ఉక్కు వ్యాపార సంస్థ ఇన్ని రంగాల్లోకి ఎలా వైవిధ్యభరితంగా మారింది? ఈ విజయం వెనుక ఉన్న ఆనంద్ మహీంద్రా యొక్క మైండ్ గేమ్ ఏంటి? దాని కథలు, కొనుగోళ్లు, పోటీలు మరియు మరెన్నో ఉన్నాయి. రండి ఒక్కొక్కటి మాట్లాడుకుందాం. 1892వ సంవత్సరంలో జేసీ మహీంద్రా అని పిలువబడే జగదీష్ చంద్ర మహీంద్రా పంజాబ్లోని లూథియానాలో జన్మించారు. జగదీష్ తండ్రి చిన్నతనంలోనే మరణించారు. కాబట్టి కుటుంబం యొక్క బాధ్యత మొత్తం అతనిపైనే పడింది. అతనికి 8 మంది తోబుట్టువులున్నారు. వాళ్ళందరిలో పెద్దవాడు కావడంతో వాళ్ళ చదువుల యొక్క బాధ్యత కూడా అతనిపై పడింది. ఈ 8 మంది తోబుట్టువులలో ఒకరు కైలాష్ చంద్ర మహీంద్రా. కైలాష్ లాహోర్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి తదుపరి చదువుల కోసం యూకేలోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి వెళ్లేలా జగదీష్ చూసుకున్నాడు. అక్కడ కైలాష్ ఆర్థిక శాస్త్రం మరియు అంతర్జాతీయ వాణిజ్యంలో తన అధ్యయనాలను పూర్తి చేశాడు. ఇంతలో జగదీష్ ముంబైలోని VTI నుంచి ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేశాడు. 1930లలో ఈ ఇంజనీరింగ్ డిగ్రీ ఆధారంగా జేసీ మహీంద్రా టాటా స్టీల్స్కు జనరల్ మేనేజర్ అయ్యారు. ఇతను నాన్ పార్సీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన టాటా స్టీల్లో మొదటి జనరల్ మేనేజర్. అక్కడ అతని పని ప్రాథమికంగా ఉక్కు పంపిణీ మరియు అమ్మకాలకు సంబంధించింది. ఈ ఉద్యోగమే తరువాత అతనికి గొప్ప ప్రయోజనంగా మారింది. 1930లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైనప్పుడు బ్రిటిష్ వాళ్ళు వేగవంతమైన రవాణా కోసం రైళ్లు మరియు వంతెనలను నిర్మించడం ప్రారంభించారు. అప్పట్లో సైనికులకు ఆయుధాలు కూడా అవసరం. ఇక్కడ మీరు సరిగ్గా గమనిస్తే వంతెనలు, రైళ్లు లేదా ఆయుధాలు వీటన్నిటిలోనూ ఒక విషయం కామన్, అదే ఉక్కు. ఇప్పుడు జేసీ మహీంద్రాకు టాటా స్టీల్లో జనరల్ మేనేజర్గా దాదాపు 11 సంవత్సరాల అనుభవం ఉంది. కాబట్టి ఈ అనుభవం ఆధారంగా బ్రిటిష్ ప్రభుత్వం జగదీష్ను భారతదేశపు మొదటి ఉక్కు కంట్రోలర్గా నియమించింది. ఉక్కు కంట్రోలర్గా భారతదేశంలో ఉక్కుకు సంబంధించిన ప్రతిదాన్ని నియంత్రించడం అతని పని. ఎంత ఉక్కు ఉత్పత్తి అవుతుందో, ఎంత దిగుమతి అవుతోంది, ఎక్కడ జరుగుతోంది, ఏ రేటుకు పంపిణీ చేయబడుతోంది, ఇవన్నీ అతని బాధ్యత. ఉక్కుకు సంబంధించిన అన్ని నియంత్రణలు అతని చేతుల్లో పడ్డాయి. మరోవైపు 1942లో అతని తమ్ముడు కేసీ మహీంద్రాను ఇండియన్ పర్చేసింగ్ మిషన్ అధిపతిగా నియమించారు. ఈ మిషన్ యొక్క ప్రధాన పని బ్రిటిష్ వాళ్ళు అమెరికా నుంచి పొందగలిగే పారిశ్రామిక పరికరాలు మరియు అధునాతన సాంకేతికతను గుర్తించి భారతదేశానికి తీసుకురావడం. ఇద్దరు సోదరులకు మంచి ఉద్యోగాలు మరియు గణనీయమైన శక్తి ఉంది. ప్రతిదీ బాగానే జరుగుతోంది. కానీ వాళ్ళిద్దరూ కేవలం ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండకూడదని నిర్ణయించుకున్నారు. తమంతట తాముగా ఏదైనా చేయాలనుకున్నారు. అప్పుడే మార్కెట్లో ఉన్న భారీ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. యుద్ధం ముగిసిన తర్వాత భారతదేశంలో ఉక్కుకు డిమాండ్ బాగా పెరిగింది. రైల్వేలు, రోడ్లు మరియు మౌలిక సదుపాయాలు భారీ స్థాయిలో విస్తరిస్తున్నాయి. వీటన్నిటికీ ఉక్కు కీలకమైంది. సోదరులలో ఒకరు భారతదేశపు మొదటి స్టీల్ కంట్రోలర్, మరొకరు కొనుగోలు మిషన్కు అధిపతి. దీనర్థం ఇద్దరు సోదరులకు ఉక్కు పరిశ్రమ గురించి విస్తృతమైన జ్ఞానం ఉంది. వారికి జ్ఞానం, అనుభవం, మార్కెట్ అంతరం మరియు అవకాశాలు అన్నీ ఉండడం వల్ల వాళ్ళిద్దరూ తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి అక్టోబర్ 2, 1945న ముంబైలో మహీంద్రా మరియు మొహమ్మద్ అనే సొంత కంపెనీని ప్రారంభించారు. అయితే ఈ మొహమ్మద్ ఎవరు? ఆయనే మాలిక్ గులాం మొహమ్మద్, ఒక ప్రొఫెషనల్ చార్టెడ్ అకౌంటెంట్. అలాగే జేసీ మరియు కేసీ మహీంద్రాలకు మంచి స్నేహితుడు. ఇద్దరూ సోదరుల మాదిరిగానే అతను కూడా తన ఉద్యోగానికి రాజీనామా చేసి వాళ్లతో కలిసి మహీంద్రా అండ్ మొహమ్మద్ కంపెనీని ప్రారంభించారు. కానీ మీ మనసులో ఒక ప్రశ్న తలెత్తొచ్చు. నేడు మనం చూస్తున్న ఈ కంపెనీ పేరు మహీంద్రా అండ్ మహీంద్రా కదా, మరి మొహమ్మద్ అనే పేరేమైంది? అతని పేరు ఎక్కడికి పోయింది? పదండి తెలుసుకుందాం. మహీంద్రా అండ్ మొహమ్మద్ కంపెనీ ప్రారంభ సమయంలో భారతదేశంలో తన ఉక్కును విక్రయించాలనుకునే ఫ్రెంచ్ మరియు జపాన్ ఉక్కు తయారీదారులు చాలా మంది ఉన్నారు. మహీంద్రా అండ్ మొహమ్మద్ కంపెనీ వారికి ఏజెంట్గా వ్యవహరించింది. జేసీ మరియు కేసీ మహీంద్రా కంపెనీ ప్రధాన కార్యకలాపాలను నిర్వహించారు. ప్రొఫెషనల్ చార్టెడ్ అకౌంటెంట్ అయిన మాలిక్ గులాం మొహమ్మద్ కంపెనీ ఆర్థిక వ్యవస్థలను చూసుకున్నారు. 1945 నుంచి 1947 వరకు వారి వ్యాపారం చాలా బాగా నడిచింది. కానీ 1947లో వారు ఒక పెద్ద సమస్యను ఎదుర్కొన్నారు. ఇది వారికి మాత్రమే కాదు, మొత్తం దేశానికి కూడా వర్తించింది. అది భారత్ మరియు పాకిస్తాన్ యొక్క విభజన. అప్పట్లో గులాం మొహమ్మద్ చార్టర్డ్ అకౌంటెంట్గా ఉండడమే కాకుండా ఉన్నత స్థాయి పౌర సేవకుడిగా కూడా ఉన్నారు. జేసీ మరియు కేసీ మహీంద్రా లాగా
అతను బ్రిటిష్ ప్రభుత్వంలో ఉన్నత చదువుల్లో కూడా పనిచేశారు. అంతేకాకుండా అతను అత్యంత నైపుణ్యం కలిగిన ఆర్థికవేత్త మరియు ఆర్థిక నిపుణుడు. అందుకే విభజన తర్వాత అతను పాకిస్తాన్ యొక్క మొదటి ఆర్థిక మంత్రిగా నియమితులయ్యారు. దీని కారణంగా గులాం మొహమ్మద్ పాకిస్తాన్కు మారారు. మహీంద్రా మరియు మొహమ్మద్ భాగస్వామ్యం అక్కడే విడిపోయింది. ఒకప్పుడు గులాం మొహమ్మద్ వారి భాగస్వామిగా ఉన్నందున వాళ్ళు కంపెనీకి మహీంద్రా మరియు మొహమ్మద్ అని పేరు పెట్టారు. దీని కారణంగా వాళ్ళు కంపెనీ యొక్క అన్ని స్టాంపులు, సీళ్లు, ఎన్వలాప్లు మరియు బిజినెస్ కార్డులను M&M పేరుతో ముద్రించారు. కానీ మొహమ్మద్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక M కంపెనీని విడిచిపెట్టింది. అందువల్ల ఈ స్టేషనరీ అంతా వృధా అవుతుంది. కానీ జేసీ మరియు కేసీ మహీంద్రాలకు తమ స్టేషనరీ వృధా కావడం ఇష్టం లేదు. అందుకే వాళ్ళు చాలా తెలివిగా కంపెనీని మహీంద్రా మరియు మొహమ్మద్ నుంచి మహీంద్రా అండ్ మహీంద్రాగా మార్చారు. జేసీ కేసీ మరియు గులాం మొహమ్మద్ కలిసి ఒక స్టీల్ ట్రేడింగ్ కంపెనీని ప్రారంభించారు. మంచి మొత్తంలో డబ్బు సంపాదించారు. తర్వాత విభజన జరిగింది. మొహమ్మద్ పాకిస్తాన్ యొక్క మొదటి ఆర్థిక మంత్రి అయ్యారు. జేసీ మరియు కేసీ కంపెనీని మహీంద్రా అండ్ మహీంద్రాగా రీబ్రాండింగ్ చేశారు. కానీ ఉక్కు ట్రేడింగ్ కంపెనీ అయిన మహీంద్రా నేరుగా ఆటోమొబైల్ రంగంలోకి ప్రవేశించడం ఏంటి? అసలు ఏం జరిగింది? మహీంద్రా కొనుగోలు మిషన్ అధిపతిగా ఉన్నప్పుడు అమెరికాలో వాళ్ళు భారతదేశానికి ఎగుమతి చేసిన వాహనం ఒకటి ఉండేది. ఆ వాహనం విల్లిస్ కంపెనీ జీప్. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో కేసీ మహీంద్రా ఈ జీప్ కంపెనీతో చాలా దగ్గర సంబంధం కలిగి ఉన్నందున అతను కంపెనీ అధికారులతో మంచి సంబంధాన్ని పెంచుకున్నాడు. ఈ సంబంధాలను సద్వినియోగం చేసుకుని 1947లో కేసీ మహీంద్రా మళ్ళీ అమెరికాకు వెళ్లి ఈ విల్లిస్ జీప్ను భారతదేశానికి దిగుమతి చేసుకోవడానికి చర్చలు జరిపాడు. ఆ తర్వాత ఈ జీప్ యొక్క భాగాలను భారతదేశానికి దిగుమతి చేసుకుని ముంబైలో మస్గావ్ ఫ్యాక్టరీలో తిరిగి మళ్లీ అసెంబుల్ చేశారు. ఈ వాహనం మహీంద్రా జీప్తో మహీంద్రా మొదటిసారి ఆటోమొబైల్ రంగంలోకి అడుగుపెట్టింది. అది భారతదేశం స్వాతంత్రం పొందిన సమయం కాబట్టి రక్షణ మరియు సైనిక సిబ్బందికి రవాణా కోసం వాహనాలు చాలా అవసరం. అంతేకాకుండా రెండవ ప్రపంచ యుద్ధంలో ఉపయోగించిన విల్లిస్ జీప్ల నాణ్యత మరియు మన్నిక గురించి ప్రభుత్వానికి బాగా తెలుసు. దీని కారణంగా మహీంద్రా జీప్ CJ3A మోడల్ సైనికులకు సరైన ఎంపికగా మారింది. అదనంగా ఆ సమయంలో మన దేశంలోని రోడ్లు చాలా కఠినమైనవి. అందుకే మహీంద్రా అదే CJ సిరీస్ కింద మరిన్ని జీప్ మోడళ్లను విడుదల చేసింది. ఈ జీప్ భారతీయ రోడ్లకు ఎంత పరిపూర్ణంగా ఉందో నిరూపించడానికి మహీంద్రా రాజస్థాన్ ఎడారిలో బీహార్లోని చదును చేయని రోడ్లలో మరియు పశ్చిమ కనుమల రోడ్ల మీద దాన్ని యాడ్ రూపొందించారు. దీని కారణంగా మహీంద్రా జీపులు ఆ సమయంలో పెద్ద భాగస్వాములు మరియు ధనవంతుల్లో బాగా ప్రాచుర్యం పొందాయి. క్రమంగా పోలీసులు, ప్రభుత్వ అధికారులు, అటవీ అధికారులు మరియు సైన్యం ప్రతి ఒక్కరూ ఈ జీప్ను ఇష్టపడ్డారు. ఇది చాలా దృఢంగా ఉండడం వలన కొండలు, నదులు మరియు ఎడారుల్లో గతుకుల భూభాగంలో సరైన వాహనంగా మారింది. వాస్తవానికి 1955లో మహీంద్రా 500 జీపుల కోసం భారత సైన్యం నుంచి కాంట్రాక్ట్ను కూడా పొందింది. అంతేకాకుండా ఈ జీపులను 1965 మరియు 1971లో జరిగిన భారత్ పాకిస్తాన్ యుద్ధంలో కూడా ఉపయోగించారు. ఇది ఆటోమోటివ్ రంగంలో మహీంద్రా విశ్వసనీయతను అత్యున్నత స్థాయికి పెంచింది. కంపెనీకి గొప్ప స్పందన లభించింది. దీంతో మహీంద్రా దాని ఉత్పత్తిని మరింత విస్తరించడానికి 1956లో తన సొంత IPOను కూడా ప్రారంభించింది. ఇదంతా జరుగుతుండగానే 1951లో కంపెనీ ఓ పెద్ద ఎదురుదెబ్బను చవిచూసింది. అదే జేసీ మహీంద్రా మరణం. ఆయన 1951లో గుండెపోటుతో చనిపోయారు. అతని తరువాత కేసీ మహీంద్రా కంపెనీకి చైర్మన్ అయ్యాడు. తర్వాత 1963లో కేసీ మహీంద్రా కూడా మరణించారు. అతని తరువాత అతని కుమారుడు కేశబ్ మహీంద్రా కంపెనీకి చైర్మన్ అయ్యారు. చివరకు 1981లో ఆనంద్ మహీంద్రా కంపెనీలోకి ప్రవేశించారు. మహీంద్రా అండ్ మహీంద్రాను సరికొత్త స్థాయికి తీసుకువెళ్ళింది ఆయనే. 1951లో జేసీ మహీంద్రా మరణం నుంచి 1963లో కేసీ మహీంద్రా మరణం వరకు కేశబ్ మహీంద్రా కంపెనీకి చైర్మన్ కావడం నుంచి ఆనంద్ మహీంద్రా కంపెనీలోకి ప్రవేశించడం వరకు ఈ 30 సంవత్సరాల్లో కంపెనీలో చాలా మార్పులు వచ్చాయి. ఉదాహరణకు మహీంద్రా అండ్ మహీంద్రా జీపులతో పాటు ట్రాక్టర్లను తయారు చేయడం మొదలుపెట్టింది. 1963లో మహీంద్రా అండ్ మహీంద్రా అమెరికన్ కంపెనీ ఇంటర్నేషనల్ హార్వెస్టర్తో జాయింట్ వెంచర్లో B275 ట్రాక్టర్లను భారతదేశంలో ప్రారంభించింది. ఆ సమయంలో భారతదేశంలో ఎక్కువ జనాభా వ్యవసాయంపై ఆధారపడి ఉండడంతో మహీంద్రా ఈ రంగంలో ప్రారంభ రవాణా ప్రయోజనాన్ని పొందింది. మహీంద్రాకు ముందు మార్కెట్లో ట్రాక్టర్లు లేవని కాదు, ఉండడానికి ట్రాక్టర్లు ఉన్నాయి, కానీ అవి విదేశీ బ్రాండ్లు. మహీంద్రా ప్రవేశం కారణంగా రైతులకు దేశీయ ఎంపిక లభించింది. మహీంద్రాకు మాత్రమే కాకుండా అన్ని రకాల వ్యాపారులకు ప్రధాన అడ్డంకిగా మారింది లైసెన్స్ రాజ్. ఈ లైసెన్స్ రాజ్ అంటే ఏంటో తెలియని వాళ్ళు జాగ్రత్తగా వినండి. 1950 మరియు 1990 మధ్య కాలంలో ఎవరైనా తమ సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే లైసెన్స్ పొందడానికి కనీసం 80 వేర్వేరు ఏజెన్సీలకు వెళ్ళాలి. అంతేకాదు, ఒక ఫ్యాక్టరీ ఏం ఉత్పత్తి చేస్తుందో కూడా ప్రభుత్వం నిర్ణయించేది. వాళ్ళు ఎంత పరిమాణంలో ఉత్పత్తి చేస్తారు, వాటి ధర ఎలా ఉంటుంది, ఇదంతా ప్రభుత్వం నిర్ణయించేది.
అయితే ఆ టైంలో కేశవ్ మహీంద్రా మహీంద్రాను ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలని కోరుకున్నారు. కానీ ఎలా చెయ్యాలి, ఏం చెయ్యాలి? వాళ్ళు రహస్యంగా చేసినా భారీ జరిమానా విధిస్తారు. అదెవరు చెల్లిస్తారు? వాస్తవానికి ఆ సమయంలో భారత మార్కెట్లో సంవత్సరానికి కనీసం 50,000 ట్రాక్టర్లకు డిమాండ్ ఉండేది. కానీ అది లైసెన్స్ రాజ్ యుగం కావడంతో డిమాండ్ ఎంత ఉన్నా వాళ్ళు సంవత్సరానికి 10,000 ట్రాక్టర్లను మాత్రమే ఉత్పత్తి చేయాలి అని ప్రభుత్వం మహీంద్రాకు ఖచ్చితంగా చెప్పింది. ప్రభుత్వం ఇలా ఆర్డర్ వేస్తే వాళ్ళు మాత్రం ఏం చేయగలరు? కనీసం 10,000 ట్రాక్టర్లను తయారు చేయడానికి అనుమతి పొందారు. అదే పెద్ద విషయం. ఇతరులు అయితే అది కూడా పొందలేకపోయారు. ఇప్పుడు అమెరికన్ కంపెనీ ఇంటర్నేషనల్ హార్వెస్టర్తో మహీంద్రా ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్కు ITCI అని పేరు పెట్టారు. అంటే ది ఇంటర్నేషనల్ ట్రాక్టర్ కంపెనీ ఆఫ్ ఇండియా. తర్వాత 1977లో మహీంద్రా ఈ ITCIని పూర్తిగా తనతో విలీనం చేసుకుంది. 1983 నాటికి మహీంద్రా భారతదేశంలో అతిపెద్ద ట్రాక్టర్ తయారీదారుగా మారింది. మహీంద్రా ట్రాక్టర్లు శ్రీలంక, బంగ్లాదేశ్ మరియు ఆఫ్రికా వంటి అనేక దేశాలకు ఎగుమతి కావడం మొదలయ్యింది. ఈ రోజు కూడా, అంటే 42 సంవత్సరాల తర్వాత కూడా మహీంద్రా భారతదేశంలో అతిపెద్ద ట్రాక్టర్ తయారీదారు. భారతదేశం మాత్రమే కాదు, 2009లో మహీంద్రా ప్రపంచంలో అతిపెద్ద మహీంద్రా ఉక్కు పరిశ్రమలో కూడా ప్రవేశించింది. దీనికోసం వాళ్ళు ప్రసిద్ధ ఫ్రెంచ్ స్టీల్ కంపెనీ కోల్ మైన్ ఉసినోర్తో భాగస్వామ్యం కుదుర్చుకుని మహీంద్రా ఉసినోర్ స్టీల్ అనే కంపెనీని ప్రారంభించారు. ఆ కంపెనీ ప్రధాన వ్యాపారం ఆటోమొబైల్స్, రైల్వే విభాగాలు మరియు రక్షణ పరికరాల్లో ఉపయోగించే అల్లాయ్ స్టీల్ తయారీ. జేసీ మహీంద్రా కుమారుడు హరీష్ మహీంద్రాను ఈ కంపెనీకి చైర్మన్గా నియమించారు. ఇంకా కేశవ్ మహీంద్రా మరియు హరీష్ మహీంద్రా కలిసి మహీంద్రా గ్రూప్ను అనేక విభిన్న రంగాల్లోకి ప్రవేశపెట్టారు. ఇదంతా జరిగిన తర్వాత మహీంద్రా అండ్ మహీంద్రా నాయకత్వం చివరికి ఆనంద్ మహీంద్రా చేతుల్లోకి వచ్చింది. ఆనంద్ మహీంద్రా తన కుటుంబ వ్యాపారంలో చేరాలని ఎప్పుడూ కోరుకోలేదని 99% ప్రజలకు తెలియదు. నిజానికి అతను చిత్ర నిర్మాణంలో కెరీర్ను కొనసాగించాలనుకున్నారు. అతని తల్లి బాలీవుడ్లో నటిగా కూడా పనిచేశారు. కాబట్టి ఆనంద్ మహీంద్రా తన తల్లి నుంచి కళ మరియు చిత్ర నిర్మాణానికి సంబంధించిన ప్రేరణ పొందుండొచ్చు. 1973లో కూడా ఆనంద్ మహీంద్రా తన చలనచిత్ర అధ్యయనాల కోసం హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందారు. మీకు తెలుసా, ఆ సమయంలో బిల్ గేట్స్ అతని క్లాస్మేటే. 1973 నుంచి 1977 వరకు అతను తన సినిమాకు సంబంధించిన చదువును పూర్తి చేసి భారతదేశానికి తిరిగొచ్చారు. అక్కడ కుంభమేళాపై యాత్ర అనే లఘు చిత్రాన్ని నిర్మించారు. దానికి అతను అవార్డు కూడా పొందారు. తర్వాత 1981లో చివరకు తన కుటుంబ వ్యాపారంలో చేరాల్సి వచ్చింది. 1981లో అతను మహీంద్రా గ్రూప్లో చేరినప్పుడు ఉగిన్ స్టీల్ కంపెనీలో ఫైనాన్స్ డైరెక్టర్కు ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్గా నియమించబడ్డారట. తర్వాత 8 సంవత్సరాల్లో అతను ఆ కంపెనీకి అధ్యక్షుడయ్యారు. 1991లో అతను మహీంద్రా అండ్ మహీంద్రాకు డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులయ్యారు. మీరు సరిగ్గా గమనిస్తే 1989లో ఆనంద్ మహీంద్రా ఉగిల్ స్టీల్ కంపెనీకి అధ్యక్షుడిగా ఉన్నారు. 1991లో కేవలం 2 సంవత్సరాల తర్వాత అతను మహీంద్రా అండ్ మహీంద్రాకు డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ అయ్యారు. అది కొంచెం వింతగా అనిపించడం లేదా? ఎందుకంటే ఒకవైపు ఉక్కు కంపెనీ ఉంది, మరోవైపు ఆటోమోటివ్ కంపెనీ ఉంది. 2 కంపెనీల కార్యకలాపాలకు ఒకదానికొకటి సంబంధమే లేదు. కాబట్టి ఆనంద్ మహీంద్రా అకస్మాత్తుగా మహీంద్రా అండ్ మహీంద్రాకు ఎందుకు నియమించబడ్డారు? దీని వెనుక ఒక కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. జాగ్రత్తగా వినండి. 1990ల ప్రారంభంలో భారత ఆర్థిక వ్యవస్థ చాలా బలహీనంగా ఉంది. ఇది భారత కంపెనీలను తీవ్రంగా ప్రభావితం చేసింది కూడా. ఫలితంగా మహీంద్రా షేర్ల ధర కూడా బాగా పడిపోయింది. ఆ సమయంలో కార్పొరేట్ రైడర్లు అని కూడా పిలువబడే కొంతమంది పెట్టుబడిదారులు వారు కంపెనీ షేర్లలో ఎక్కువ భాగాన్ని కొనుగోలు చేయడానికి, అలాగే కంపెనీలో గణనీయమైన శక్తిని పొందేందుకు అవకాశాల కోసం వెతుకుతున్నారు. ఆ సమయంలో ఒక విదేశీ పెట్టుబడిదారుడు రహస్యంగా మహీంద్రా షేర్లను కొనుగోలు చేస్తున్నాడు. అప్పుడే కేశవ్ మహీంద్రా ఈ పెట్టుబడిదారుడు మహీంద్రాను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని అనుమానించారు. దీని కారణంగా అతను ఆనంద్ మహీంద్రాతో మాట్లాడి అతన్ని మహీంద్రా అండ్ మహీంద్రా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా నియమించారు. ఆనంద్ మహీంద్రా కంపెనీలో చేరిన వెంటనే అతను గోల్డెన్ షేర్ హోల్డర్ స్ట్రాటజీ అనే వ్యూహాన్ని అనుసరించారు. దానికోసం తన సన్నిహిత పెట్టుబడిదారులందరినీ కంపెనీ షేర్లను కొనుగోలు చేయమని కోరారు. ఫలితంగా చాలా వరకు షేర్లు కంపెనీ వద్ద, అతని స్నేహితుల వద్దే ఉన్నాయి. ఇక నిర్ణయాలు తీసుకునే అధికారం వాళ్ల చేతుల్లోనే ఉండిపోయింది. 1991లో 1520 కోట్లు మాత్రమే ఉన్న మహీంద్రా అండ్ మహీంద్రా ఆదాయం ఇప్పుడు 1,20,000 కోట్లకు పైగా పెరిగింది. దీని క్రెడిట్ ఆనంద్ మహీంద్రాకే చెందుతుంది. అయితే ఆనంద్ మహీంద్రాకు 2 తాతలు, జేసీ మరియు కేసీ మహీంద్రా, మరియు వారి 2 కుమారులు. వారిలో ఒకరు ఆనంద్ మహీంద్రా తండ్రి హరీష్ మహీంద్రా మరియు అతని అంకుల్ కేశవ్ మహీంద్రా. ఈ వ్యక్తులందరూ కలిసి కంపెనీని నిర్మించారు. వారికి పరిశ్రమ గురించి చాలా అనుభవం మరియు జ్ఞానం ఉంది. అయినప్పటికీ వారు చూడలేని గ్రోత్ ఆనంద్ మహీంద్రా ఎలా చూశారు? వాళ్ళ దగ్గర లోపించిన వ్యూహం ఏంటి? 1991లో భారత ఆర్థిక వ్యవస్థ సరళీకరణ చెందిన సంవత్సరం.
దీని అర్థం ఇప్పుడు ప్రపంచం నలుమూలల నుంచి కంపెనీలు వచ్చి భారతదేశంలో వ్యాపారం చేయగలవు. ఈ సరళీకరణ ప్రతి రంగంలోనూ పోటీని పెంచింది. ఎందుకంటే అనేక సంవత్సరాల అనుభవం మరియు విస్తారమైన వనరులతో అనేక విదేశీ కంపెనీలు మార్కెట్లోకి ప్రవేశించడం, భారతీయ కంపెనీలతో పోటీపడడం ప్రారంభించాయి. కానీ ఈ సరళీకరణ యొక్క అతిపెద్ద ప్రభావం ఆటోమోటివ్ రంగంలో కనిపించింది. సుజుకి, జనరల్ మోటార్స్, ఫోర్డ్ మరియు అనేక ఇతర ప్రపంచ ఆటోమోటివ్ దిగ్గజాలు భారతదేశానికి వచ్చాయి. భారత్ కంపెనీలు వాటితో పోటీ పడ్డానికి ఇబ్బంది పడ్డాయి కూడా. ఇక 1991లో ఆనంద్ మహీంద్రా అండ్ మహీంద్రా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ అయినప్పుడు అతను ఓ ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. ఆ సమయంలో చాలా శక్తివంతమైన కార్మిక సంఘాలుండేవి. అప్పట్లో ఉద్యోగులకు చాలా శక్తి ఉండేది. 1991లో మహీంద్రా యొక్క కండీవాలి ఫ్యాక్టరీలో కార్మిక సంఘం దీపావళి బోనస్ కోసం సమ్మె చేసింది. ఈ సమ్మె గత 7 నెలలుగా కొనసాగుతోంది. వాళ్ళు మీ కంపెనీ దివాళా తీసినా మాకు మా దీపావళి బోనస్ మాత్రమే కావాలి అంటున్నారు. జూలై 1991లో ఆనంద్ మహీంద్రా ఆ ఫ్యాక్టరీకి వెళ్లి కార్మికులకు వాళ్ళు ఏం కావాలంటే అది చేయగలరని స్పష్టంగా చెప్పారు. కానీ ఉత్పాదకత పెరిగే వరకు దీపావళి బోనస్ ఉండదని కూడా తేల్చి చెప్పారు. ఆనంద్ మహీంద్రా చెప్పిన ఈ మాట అక్కడ ఉన్న కార్మికులందరికీ ఎంతగా కోపం తెప్పించిందంటే వాళ్ళు అతన్ని తదుపరి 4 గంటలు ఫ్యాక్టరీ కార్యాలయంలోనే బంధించారు. పరిస్థితి ఎలాగూ అదుపులో పడింది. చివరకు కార్మికులు ఆనంద్ మహీంద్రా నిబంధనలకు అంగీకరించారు. ఈ ఒక్క నిర్ణయం కారణంగా కంపెనీ ఉత్పాదకత తరువాత 3 సంవత్సరాల్లో 150% పెరిగింది. గతంలో 1230 మంది కార్మికులు కలిసి ఈ ఫ్యాక్టరీలో రోజుకు 70 ఇంజన్లను మాత్రమే ఉత్పత్తి చేశారు. ఇప్పుడు ఆ సంఖ్యలో సగం మంది కార్మికులు రోజుకు 125 ఇంజన్లను ఉత్పత్తి చేస్తున్నారు. అయితే బయట నుంచి ప్రతిదీ సంపూర్ణంగా కనిపిస్తుంది, కానీ అంతర్గతంగా పెద్ద సమస్య ఉంది. ఇప్పటి వరకు మహీంద్రా వద్ద వాళ్ళు స్క్రాచ్ నుంచి తయారు చేసిన ఒక్క వాహనం కూడా లేదు. వారి జీప్ మరియు కమాండర్ మోడల్స్ అన్నీ ఇతర కంపెనీలతో భాగస్వామ్యం ద్వారా అసెంబుల్ చేయబడ్డాయి. అంటే చిన్న చిన్న అప్గ్రేడ్స్ మాత్రమే. మార్కెట్లో అమ్ముడుపోతున్న మహీంద్రా వాహనాలు అన్నీ ఎక్కువగా రోడ్లు, దారుణంగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే అమ్ముడవుతున్నాయి. పట్టణ వినియోగదారులకు ఈ వాహనాల పట్ల పెద్దగా ఉత్సాహం లేదు, ఎందుకంటే వీళ్ళు అందించే ఫీచర్స్ వాళ్ళని ఆకర్షించలేకపోతున్నాయి. అయితే 1991లో భారత ఆర్థిక వ్యవస్థ సరళీకరణకు ముందు ప్రజలకు పెద్దగా ఎంపిక అందుబాటులో లేదు. కాబట్టి అందరూ ఈ వాహనాలను కొనుగోలు చేశారు. కానీ 1991లో భారత ఆర్థిక వ్యవస్థ సరళీకరణ చెందడంతో ప్రజలు హోండా, సుజుకి మరియు హ్యుందాయ్ వంటి విదేశీ బ్రాండ్ల నుంచి అనేక అద్భుతమైన ఎంపికలను పొందడం ప్రారంభించారు. ఈ కార్లు ఆధునిక సాంకేతికతపై ఆధారపడి ఉన్నాయి. ఆధునిక లక్షణాలు, మెరుగైన మైలేజ్, ఎక్కువ సౌకర్యం, ఆకర్షణీయమైన డిజైన్స్ అన్నీ ఉన్నాయి అక్కడ. అందువల్ల వినియోగదారులు భారతీయ కార్లకు బదులుగా ఈ విదేశీ బ్రాండ్ల నుంచి కార్లను కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. వీటన్నిటి ఫలితంగా మహీంద్రా లాభదాయకత మాత్రమే కాకుండా మార్కెట్లో మనుగడ కూడా ప్రశ్నార్థకమైంది. ఆ సమయంలో మహీంద్రాకు జీప్ కమాండర్ యొక్క కొన్ని ప్రసిద్ధ నమూనాలున్నాయి. మార్కెట్లోకి ప్రవేశించే కంపెనీలతో పోటీ పడ్డానికి ఆనంద్ మహీంద్రా ఎస్యూవీల తయారీని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. దానికోసం వారికి అంతర్గత R&D విభాగం లేదు. కాబట్టి అతను ఒక వార్తాపత్రికలో దీనికి సంబంధించిన నియామక ప్రకటన ఉంచారు. ఆనంద్ మహీంద్రా R&D విభాగం నియామకం కోసం ప్రకటనను ముద్రించినప్పుడు ఒక అభ్యర్థి ఆ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాడు. ఈ వ్యక్తి తరువాత మహీంద్రాకు సంబంధించి ఓ గేమ్ చేంజర్గా మారారు. అతని పేరే పవన్ గోయంకా. నిజానికి మహీంద్రాలో చేరిన అతని కథ ఒక సినిమా స్క్రిప్ట్ లాంటిది. పవన్ గోయంకా గతంలో అమెరికాలోని జనరల్ మోటార్స్లో పనిచేశారు. అక్కడ తరువాత వారి ఇంజనీరింగ్, డిజైన్ మరియు అభివృద్ధిని నిర్వహించారు. అతను 1992లో భారతదేశానికి తిరిగొచ్చారు. అయితే అతని ఇల్లు కోల్కతాలో ఉంది. తన తల్లి అతన్ని కోల్కతాలో ఉద్యోగం వెతుక్కొని అక్కడే తనతో ఉండాలని కోరుకున్నారట. పవన్ గోయంకా ముంబైలో అడుగుపెట్టినప్పుడు ఎయిర్ ఇండియా సమ్మిట్ జరిగింది. అందువల్ల ఆ రోజు అక్కడే ఉండడం తప్ప అతనికి వేరే మార్గం లేదు. కాబట్టి అతను ఎలాగో ముంబైలో ఉన్నాడు కాబట్టి ఒకసారి మహీంద్రాకు వెళ్లి ఇంటర్వ్యూ ఇస్తే బాగుంటుందనుకున్నాడు. 1992లో జరిగిన బాబ్రీ మసీద్ వివాదం కారణంగా ఆ రోజు ముంబై నగరం మొత్తం మూసివేయబడింది. మహీంద్రా కంపెనీ కూడా మూసేశారు. కానీ ఆ రోజు ఆనంద్ మహీంద్రా మాత్రమే ఆఫీస్కొచ్చారు. ఎలాగైతే ఏంటి, పవన్ గోయంకా మరియు ఆనంద్ మహీంద్రా కలుసుకున్నారు. జనరల్ మోటార్స్లో వార్షిక జీతం 1,20,000 ఉన్న పవన్ గోయంకా 7 లక్షల వార్షిక జీతంతో మహీంద్రాలో R&D విభాగంలో అధిపతిగా మారారు. జనరల్ మోటార్స్ వంటి అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీతో 14 సంవత్సరాల అనుభవం ఆయనకుంది. అందుకే ఆయన చేరిన తర్వాత మహీంద్రా విశ్వాసం పెరిగింది. పవన్ గోయంకా కంపెనీలో చేరిన వెంటనే ఆయన తన R&D బృందంతో కలిసి 2 కొత్త ప్రాజెక్టులపై పనిచేయడం మొదలుపెట్టారు. భారతదేశంలో పట్టణ వినియోగదారుల అవసరాలను తీర్చే వాహనాలను అభివృద్ధి చేయడం ఈ ప్రాజెక్టు యొక్క ప్రధాన లక్ష్యం. కానీ ఇక్కడ కూడా ఒక సమస్య ఉంది. కొత్త వాహనాన్ని మొదటి నుంచి అభివృద్ధి చేయడం వల్ల కంపెనీ ఖర్చులు గణనీయంగా పెరిగాయి. కాబట్టి 1993లో మహీంద్రా ప్రారంభించిన ఆర్మాడాను ఎందుకు అప్గ్రేడ్ చేసి తిరిగి ప్రారంభించకూడదు అని గోయంకా అనుకున్నారు.
చివరికి R&D కోసం 20 కోట్లు ఖర్చు చేసిన తర్వాత మహీంద్రా కంపెనీ ఒక SUVని తయారు చేసి 2000 సంవత్సరంలో మార్కెట్లోకి వదిలింది. ఆ SUV పేరే మహీంద్రా బొలెరో. 2000లో ప్రారంభించిన బొలెరో తర్వాత 15 సంవత్సరాలు అంటే 2015 వరకు మార్కెట్లో ఆధిపత్యాన్ని చలాయించింది. కానీ ఈ SUV గురించి అంత ప్రత్యేకత ఏంటి అంటే బొలెరో జీప్ మరియు కమాండర్ లాగా అధిక గ్రౌండ్ క్లియరెన్స్, బలమైన నిర్మాణ నాణ్యత మరియు ఆఫ్ రోడ్ సామర్థ్యాలకు కలిగి ఉంది. కానీ ఇది చాలా స్టైలిష్ డిజైన్ను కలిగి ఉండడం వల్ల సౌకర్యవంతంగా కూడా ఉంది. దానికి అనేక ఆధునిక లక్షణాలు కూడా జోడించబడ్డాయి. ముఖ్యంగా మహీంద్రా బొలెరో ధర కేవలం 4.9 లక్షలు. అందువల్ల ఇది భారతీయులకు కూడా చాలా బాగా నచ్చింది. ఈ బొలెరో మహీంద్రాకు ఒక హిట్ ప్రాజెక్ట్. కానీ ఆనంద్ మహీంద్రా దాంతో కూడా పెద్దగా సంతృప్తి చెందలేదు. బొలెరో ప్రాజెక్టు విజయవంతమైనప్పటికీ మహీంద్రా బొలెరోను మొదటి నుంచి నిర్మించలేదు. వారు ఆర్మడా యొక్క డిజైన్ మరియు ఇంజనీరింగ్ను ఉపయోగించుకుని ఈ బొలెరోను ఉపయోగించి ఇంజన్ను కూడా ఆర్మడాలో ఉపయోగించింది. అందుకే ఆనంద్ మహీంద్రా మొదటి నుంచి పూర్తిగా ఒక కార్ను నిర్మించాలనే కల కంటూనే ఉన్నారు. ఇంతలో 1997లో ఆనంద్ మహీంద్రా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ నుంచి మేనేజింగ్ డైరెక్టర్ అయ్యారు. అదే సంవత్సరం పవన్ గోయంకాను పిలిచి ఒక కార్ను మొదటి నుంచి నిర్మిస్తే R&Dలో ఎంత ఖర్చు అవుతుందని అడిగారు. దానికి సమాధానంగా గోయంకా 600 కోట్లు అవుతుందన్నారు. ఆ సమయంలో మహీంద్రా వార్షిక లాభం కేవలం 250 కోట్లు మాత్రమే. అయితే కేవలం ఒక ప్రయోగానికి 2 సంవత్సరాలు విలువైన లాభాన్ని పెట్టుబడి పెట్టడం చాలా పెద్ద ప్రమాదం. తేడా వస్తే కంపెనీలు లేచిపోతాయి. కానీ ఈ రిస్క్ గురించి పూర్తిగా అవగాహన ఉన్నప్పటికీ ఆనంద్ మహీంద్రా ఈ ప్రాజెక్టును ఆమోదించారు. ఇతర బోర్డు సభ్యులు దీనికి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఈ ప్రాజెక్టు విఫలమైతే తాను తన పదవికి రాజీనామా చేస్తానని ఆనంద్ మహీంద్రా చెప్పారు. ఈ ప్రకటన బోర్డు సభ్యుల్లో కొంత విశ్వాసాన్ని పెంచింది. దాంతో అందరూ ఒప్పుకున్నారు. వెంటనే ఈ ప్రాజెక్టుపై పని ప్రారంభమైంది. ఈ ప్రాజెక్టుపై 5 సంవత్సరాల పాటు నిరంతరం పనిచేశారు. 550 కోట్ల పెట్టుబడి తర్వాత చివరకు 2002లో మహీంద్రా మార్కెట్లోకి ఒక SUVని విడుదల చేసింది. ఆ SUV పేరే మహీంద్రా స్కార్పియో. స్కార్పియో అనేది మహీంద్రా యొక్క మొట్టమొదటి వాహనం. దీని ఇంజన్, ట్రాన్స్మిషన్ మరియు మిగతావన్నీ మహీంద్రా స్వయంగా అభివృద్ధి చేసుకుంది. స్కార్పియోను తయారు చేయడానికి మహీంద్రా ముంబైలోని కాండివలి ఫ్యాక్టరీలో దాని స్వంత తయారీ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసుకుందన్నమాట. దీనికోసం పవన్ గోయంకా కళాశాల నుంచి పట్టభద్రులైన అనేక మంది ఇంజనీర్స్ని నియమించుకున్నారు. స్కార్పియోను కేవలం 120 మంది ఇంజనీర్లతో కూడిన యువ బృందం సృష్టించింది. వాళ్ల సగటు వయస్సు కేవలం 27 సంవత్సరాలు. చివరికి స్కార్పియో 2002లో మార్కెట్లోకి విడుదలైంది. తక్షణమే హిట్గా కూడా మారింది. దీనికి శక్తివంతమైన 109 HP ఇంజిన్ ఉంది. మహీంద్రా దీనికి 5.5 lakhs ధరగా నిర్ణయం చేసింది. ఆ సమయంలో స్కార్పియో ధర దాని పోటీదారుల కంటే 50,000 తక్కువ. అందువల్ల కస్టమర్లు దీనికోసం ఎగబడ్డారు. మహీంద్రా స్కార్పియో ఎంత బాగా అమ్ముడైందంటే 2003లో కంపెనీ లాభం కేవలం 140 కోట్లు మాత్రమే ఉండగా 2007లో అదే కంపెనీ లాభం 1068 కోట్లకు పెరిగింది. నేటికి మహీంద్రా 10 లక్షలకు పైగా స్కార్పియోలను విక్రయించింది. జూలై 2023లో స్కార్పియో 9 లక్షల అమ్మకాల మార్క్ను దాటింది. కాబట్టి ఆనంద్ మహీంద్రాను అభినందిస్తూ ఒక వ్యక్తి ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్కు సమాధానంగా ఆనంద్ మహీంద్రా స్కార్పియో ప్రాజెక్టు విఫలమైతే కంపెనీ బోర్డు నన్ను తొలగించుండేదని అన్నారు. నేను ఈ ఒక్క కారు కోసం నా కెరీర్ను పణంగా పెట్టానని చెప్పుకొచ్చారు. మీ ఉత్పత్తులు ఎంత గొప్పవైనా లేదా మీ R&D బృందం ఎంత పెద్దదైనా మీ పొజిషనింగ్ మరియు మార్కెట్ తప్పు దశలో వెళితే మిగతావన్నీ దేనికి పనికిరావు. దీనికి మనం KTMని ఉదాహరణగా తీసుకోవచ్చు. 2001లో నీరజ్ చోప్రా ఒలింపిక్స్ గెలిచాడు. ఆ టైంలో వార్తల్లో చూసిన అతని పేరే. వీటన్నిటి మధ్య నీరజ్ చోప్రా ఈ ట్వీట్ను పోస్ట్ చేశారు. అది ఆనంద్ మహీంద్రా XUV 700 అని. దీన్ని ఆనంద్ మహీంద్రా నీరజ్ చోప్రాకు బహుమతిగా ఇచ్చారు. ఇది సాధారణ XUV 700 కాదు, నీరజ్ చోప్రా ప్రత్యేక ఎడిషన్. ఎందుకంటే మీరు ఇక్కడ చూస్తున్న 87.58 నెంబర్ నీరజ్ చోప్రా ఒలింపిక్స్లో జావెలిన్ విసిరిన మీటర్ల దూరం. అదే అతనికి ఒలింపిక్ బంగారు పతకాన్ని తెచ్చిపెట్టింది. బంగారు పతకం గెలిచిన తర్వాత తిరిగి వచ్చినప్పుడు ప్రతి న్యూస్ ఛానల్, ప్రతి వార్తాపత్రిక, ప్రతి చోట నీరజ్ చోప్రా పేరు మార్మోగింది. దీంతో అతనికి ఆ కార్ బహుమతిగా ఇవ్వడం వల్ల మహీంద్రా కూడా భారతదేశ పేపర్లోకి ఎక్కింది. అంతేకాకుండా మహీంద్రా కార్లు జపనీస్ మరియు అమెరికన్ కార్లతో పోటీ పడలేవని ఒక వ్యక్తి ట్వీట్ చేశాడు. దానికి ఆనంద్ మహీంద్రా 1991లో నేను మహీంద్రా అండ్ మహీంద్రాలో చేరినప్పుడు కూడా ప్రజలు ఇదే మాట అన్నారు. తర్వాత టొయోటా వంటి ప్రపంచ దిగ్గజాలు యుటిలిటీ వాహనాల్లో భారతదేశంలోకి ప్రవేశించినప్పుడు ప్రజలు మళ్ళీ అదే మాట అన్నారు. అయినా కూడా నేటికి మేము ఇక్కడే ఉన్నాం, ఇంకో 100 సంవత్సరాల తర్వాత కూడా ఇక్కడే ఉంటామని రిప్లై ఇచ్చారు. ఆనంద్ మహీంద్రా ట్విట్టర్లో మరొక అద్భుతమైన కథ ఇది. 2021లో మహారాష్ట్రకు చెందిన దత్తాత్రేయ లోహార్ ఒక కార్ను తయారు చేశాడు. ఆ కార్ను నిర్మించడానికి అతను 60,000 ఖర్చు పెట్టాడు. అయితే ఆ కార్ను పూర్తిగా స్క్రాప్ కారు భాగాల ద్వారా ఉపయోగించాడు. దీని డిజైన్ మహీంద్రా జీప్ యొక్క చిన్న వెర్షన్లో ఉంది.
ఈ వ్యక్తి ఈ వాహనాన్ని ఫెర్రీగా కూడా ఉపయోగించాడు. ఆనంద్ మహీంద్రా ట్వీట్ ద్వారా ఈ వ్యక్తి గురించి తెలుసుకున్నప్పుడు వెంటనే అతన్ని సంప్రదించి అతనికి ఒక సరికొత్త బొలెరోను బహుమతిగా ఇచ్చారు. అతను నిర్మించిన కారును MRV మహీంద్రా రీసెర్చ్ వ్యాలీలో ఉంచారు. ఇలాంటి చర్యల కారణంగా మహీంద్రా గ్రూప్ యొక్క విశ్వసనీయత, దృశ్యమానత, విశ్వాసం అన్నీ కూడా పెరిగాయి. అతని గురించి మరొక విషయం చెప్పాలంటే ఆనంద్ మహీంద్రా కొత్త వ్యవస్థాపకులకు మరియు వనరులున్న వ్యక్తులకు ఎందుకు అంతగా మద్దతిస్తారనే దాని వెనుక చాలా ఆసక్తికరమైన కథ ఉంది. అది 1987. ఆనంద్ మహీంద్రాకు 2 కుమార్తెలున్నారు. ఒకరోజు అతని చిన్న కుమార్తె ఒక చిన్న గాజు సీసాతో ఆడుకుంటోంది. అనుకోకుండా అది విరిగి అందులో ఒక గాజు ముక్క ఆమె వేలికి గుచ్చుకుంది. గాయం చాలా లోతుగా ఉండడంతో ఆనంద్ మహీంద్రా అతని కుమార్తెను తీసుకుని చికిత్స కోసం లండన్ వెళ్లాల్సి వచ్చింది. ఆ టైంలో అన్ని పనులు వదిలి దాదాపు 1 నెల పాటు లండన్లో ఉండాల్సి వచ్చింది. కానీ 1 నెల తర్వాత శస్త్రచికిత్స చేయలేమని వైద్యులు చెప్పారు. అప్పుడు వాళ్ళు లండన్ నుంచి ప్యారిస్కు వెళ్లాలని సలహా ఇచ్చారు. సరే అని తమ కుమార్తెతో ప్యారిస్ వెళ్ళినప్పుడు చాలా షాకింగ్ విషయం జరిగింది. అక్కడ వైద్యులు ఆనంద్ మహీంద్రా తన కుమార్తెను డాక్టర్ జోషికి చూపించారా అని అడిగారు. డాక్టర్ జోషి ఎవరు అని ఆనంద్ మహీంద్రా అడిగారు. అక్కడి వైద్యులు డాక్టర్ జోషి ప్రపంచంలోనే అత్యుత్తమ హ్యాండ్ సర్జన్లలో ఒకరని, ఆయన ఈ పనిలో చాలా ఎక్కువ అనుభవం కలిగి ఉన్నారని చెప్పారు. వారు ఆనంద్ మహీంద్రాకు డాక్టర్ జోషి చిరునామా ఇచ్చినప్పుడు డాక్టర్ జోషి ఆసుపత్రి మహీంద్రా ముంబై కార్యాలయం నుంచి కేవలం 10 నిమిషాల దూరంలోనే ఉంది. ఆ తర్వాత ఆనంద్ మహీంద్రా తన కుమార్తెతో కలిసి భారతదేశానికి తిరిగొచ్చి డాక్టర్ జోషిని కలవడానికి వెళ్లారు. డాక్టర్ జోషి చాలా అసాధారణ పద్ధతులను ఉపయోగించి వేలికి శస్త్రచికిత్స చేశారు. ఆశ్చర్యకరంగా అతని కుమార్తె వేలు కొన్ని రోజుల్లోనే పూర్తిగా నయమైంది. ఈరోజు అతని కుమార్తె అదే చేత్తో పియానో కూడా ప్లే చేస్తోంది. ఈ కథ చాలా అవాస్తవంగా అనిపించొచ్చు, కానీ ఆనంద్ మహీంద్రా స్వయంగా తన ప్రసంగంలో ఇది చెప్తూ ఉంటారు. ఈ సంఘటన అతనికి సరైన దిశానిర్దేశాన్ని, మార్గనిర్దేశకత్వాన్ని ఇచ్చిందట. ఎందుకంటే మార్కెట్ను విప్లవాత్మకంగా మార్చగల అనేక నైపుణ్యాలు సాధారణ వ్యక్తుల్లోనే ఉంటాయి, మన ఇంటి పక్కనే ఉంటాయి. 1991లో సరళీకరణ తర్వాత అనేక విదేశీ కార్ల కంపెనీలు భారతదేశానికి ప్రవేశించాలని కోరుకున్నాయి. అయితే వాళ్ళు మొదటి నుంచి ప్రారంభించడానికి బదులుగా భారతీయ బ్రాండ్లతో భాగస్వామ్యం ఏర్పరచుకున్నారు. ఆల్రెడీ ఉన్న భారతీయ ఫ్యాక్టరీల్లో తమ కార్లను అసెంబుల్ చేశారు. ఇది ఇద్దరికీ లాభదాయకంగా ఉంది. ఈ ధోరణిని అనుసరించి మహీంద్రా 1995లో ఫోర్డ్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. 1996లో వాళ్ళు అకార్డ్ అనే కారును విడుదల చేశారు. కానీ ఈ కారు పూర్తిగా విఫలమైంది. ఎందుకంటే అప్పట్లో అకార్డ్తో పోలిస్తే మారుతి వంటి మెరుగైన ఎంపికలు మార్కెట్లో చాలా ఉన్నాయి. వీటి ఇంధన సామర్థ్యం ఎక్కువగా ఉండేది, మెరుగైన పనితీరును కూడా కనబరిచాయి. ఫోర్డ్తో పాటు మహీంద్రా 1997లో MSI మరియు 2005లో రెనాల్డ్తో కూడా భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ కంపెనీలు ఆయా దేశాల నుంచి విభాగాలను దిగుమతి చేసుకుని మహీంద్రా కర్మాగారాల్లో వాహనాలను అసెంబుల్ చేశాయి. మహీంద్రా కర్మాగారాల్లో మొత్తం అసెంబ్లింగ్ ప్రక్రియ జరుగుతున్నందున తెలిసి తెలియకుండానే మహీంద్రా ఇంజనీర్లు మరియు కార్మికులు దాని నుంచి చాలా నేర్చుకున్నారు. ఉదాహరణకు ఆధునిక వాహనాన్ని ఎలా తయారు చేయాలి, ఖర్చులను ఎలా తగ్గించుకోవాలి, ఇలాంటివి. నిజానికి వ్యాపారంలో ఒక సాధారణ నియమం ఉంటుంది. ఖాతాలో డబ్బు ఎక్కువగా ఉంది, అదే టైంలో వ్యాపారం కూడా స్కేల్ చేయాల్సి వస్తే పెద్ద కంపెనీలు మొదటి నుంచి కొత్తవి నిర్మించడానికి కూర్చోవు. వాళ్ళు ఆ రంగంలో పెద్ద ఆటగాళ్లను త్వరగా సంపాదించడం ప్రారంభిస్తారు. ఉదాహరణకు జియో వినోద రంగంలోకి ప్రవేశించాలనుకున్నప్పుడు వాళ్ళు హాట్స్టార్ను కొనుగోలు చేశారు. జొమాటో త్వరిత వాణిజ్యంలోకి ప్రవేశించాలనుకున్నప్పుడు వాళ్ళు గ్రోఫర్స్ను కొనుగోలు చేసి తరువాత దాన్ని బ్లింకిట్గా రీబ్రాండ్ చేశారు. అదేవిధంగా మహీంద్రా తన వ్యాపారాలను స్కేల్ చేయడానికి, ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి అనేక విభిన్న కంపెనీలను కొనుగోలు చేశారు. ఉదాహరణకు BAE సిస్టమ్స్ యూరప్లో అతిపెద్ద రక్షణ సంస్థ. 2010లో మహీంద్రా BAE సిస్టమ్స్తో భాగస్వామ్యం కుదుర్చుకుని కొత్త కంపెనీని ప్రారంభించింది. ఈ కంపెనీ కింద మహీంద్రా ప్రత్యేక సైనిక వాహనాలు, ఫిరంగి వ్యవస్థలు మరియు కొన్ని భూ ఆయుధ వ్యవస్థలను తయారు చేయాలనుకుంది. ఆ తర్వాత 2013లో మహీంద్రా ఈ కంపెనీలో మరో 26% వాటాను కొనుగోలు చేసింది. దీని ద్వారా మహీంద్రాకు ఆ కంపెనీ పట్ల పూర్తి నియంత్రణ దొరికింది. ఈ కంపెనీ ఇప్పుడు మహీంద్రా డిఫెన్స్ సిస్టమ్స్గా రీబ్రాండింగ్ చేయబడింది. అదే కంపెనీ కింద ప్రస్తుతం మహీంద్రా వివిధ దేశాల నుంచి రక్షణ కంపెనీలతో కలిసి కొత్త సైనిక వాహనాలను విడుదల చేస్తోంది. మహీంద్రా కంపెనీకి భారతీయ సాయుధ దళాల నుంచి అనేక ఆర్డర్స్ కూడా ఉన్నాయి. అయితే మహీంద్రాకు ఎమిరేట్స్ వెహికల్స్ ఆర్మరింగ్ అనే సొంత కంపెనీ కూడా ఉంది. దీని కింద మహీంద్రా బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను తయారు చేస్తుంది. వాహనాన్ని బుల్లెట్ ప్రూఫ్ చేయడానికి ప్రత్యేక బాలిస్టిక్ స్టీల్ ప్లేట్లను ఉపయోగిస్తారు. వీటిని కార్ బాడీ, తలుపులు మరియు పైకప్పుతో అమరుస్తారు. ఈ బాలిస్టిక్ స్టీల్ ప్లేట్లు మెటల్ షీల్డ్ లాగా పనిచేస్తాయి. కాబట్టి ఎవరైనా బయట నుంచి బుల్లెట్ పేల్చినా లేదా హ్యాండ్ గ్రెనేడ్ పేలినా ఈ ప్లేట్లు కారును రక్షిస్తాయి. కిటికీలకు కూడా సాధారణ గాజుకు బదులుగా బుల్లెట్ ప్రూఫ్ గాజు వాడారు. అయితే ఈ కిటికీలు చూడడానికి సాధారణంగానే కనిపిస్తాయి,
కానీ పాలికార్బోనేట్ మరియు గాజును జోడించడం వల్ల దాదాపు 3 అంగుళాల పొర ఉంటుంది. ఇది కారు కిటికీలను కూడా బుల్లెట్ ప్రూఫ్గా మార్చేసింది. టైర్ల విషయానికి వస్తే అవి పంక్చర్ అయిన తర్వాత కూడా ఆ కారు కొంత దూరం సులభంగా ప్రయాణించగలుగుతుంది. ఇవన్నీ కూడా చాలా అడ్వాన్స్డ్. ప్రస్తుతం మహీంద్రా కంపెనీ ల్యాండ్ క్రూయిజ్, లెక్సస్ మరియు నిస్సాన్ వంటి అనేక కంపెనీల నుంచి ఎస్యూవీలకు బుల్లెట్ ప్రూఫింగ్ సేవలను అందిస్తోంది. ఇది గ్యాంగ్స్టర్లు వీఐపీలపై దాడి చేయకుండా నిరోధించడానికి ఉపయోగపడుతుంది. ఈ BAE సముపార్జనతో పాటు 2004లో మహీంద్రా చైనీస్ కంపెనీ జియాంగ్లింగ్ ట్రాక్టర్స్ను కొనుగోలు చేసింది. ఇది వారికి చైనీస్ మార్కెట్లోకి ప్రవేశించడానికి దారి. 2015లో మహీంద్రా జపాన్లోని మిట్సుబిషి అగ్రికల్చర్ మెషినరీతో 33% వాటాను కూడా తీసుకుంది. అదేవిధంగా 2017లో మహీంద్రా హిసార్లర్ అనే టర్కిష్ కంపెనీని కొనుగోలు చేసింది. ఈ కంపెనీ ప్రధానంగా వ్యవసాయ పరికరాలను తయారు చేస్తుంది. ఇది టర్కీ, యూరప్, US మరియు ఉత్తరాఫ్రికా వంటి అనేక పెద్ద మార్కెట్లలో బలమైన ఉనికిని కలిగి ఉంది. అందువల్ల మహీంద్రాకు ఈ దేశాలన్నింటిలో ప్రవేశం దొరికింది. ఎస్యూవీలను తయారు చేసే సాగ్యాంగ్ అనే కొరియన్ కంపెనీ ఒకటి ఉంది. 2011లో మహీంద్రా ఈ కంపెనీలో 70% వాటాను కొనుగోలు చేసింది. కానీ ఈ సందర్భంలో మహీంద్రా ఒక పెద్ద తప్పు చేసింది. ఆ అక్వైరింగ్ ఒక ధృవీకరణ కొనుగోలు లాంటిది. ఆలోచించకుండా హఠాత్తుగా వ్యవహరించడం అన్నమాట. ఈ కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది టాటా మరియు మహీంద్రా మధ్య ప్రత్యక్ష పోరాటం. అసలు జరిగింది ఏంటంటే 2008లో కొన్ని ఆర్థిక సమస్యల కారణంగా ఫోర్డ్ కంపెనీ జాగ్వార్ మరియు ల్యాండ్ రోవర్లను విక్రయించాలనే ఉద్దేశాన్ని ప్రకటించింది. అయితే టాటా మోటార్స్ జాగ్వార్ మరియు ల్యాండ్ రోవర్లను కొనుగోలు చేసిన కథ అందరికీ తెలుసు. నిజానికి 1993 నుంచి ఫోర్డ్ మరియు మహీంద్రా మధ్య జాయింట్ వెంచర్ ఉంది. అయితే ఈ జాయింట్ వెంచర్ తర్వాత నెమ్మదిగా విడిపోయింది. కానీ ఈ భాగస్వామ్యం కారణంగా ఫోర్డ్ మరియు మహీంద్రా సంబంధాలు చాలా బాగయ్యాయి. అందుకే ఫోర్డ్ జాగ్వార్ మరియు ల్యాండ్ రోవర్లను విక్రయించాలని నిర్ణయించుకున్నప్పుడు వాళ్ళు మొదట ఆనంద్ మహీంద్రాకు ఈ ఒప్పందాన్ని అందించారు. కానీ విషయం ఏంటంటే ఆ ఒప్పందం దాదాపుగా 2 బిలియన్లు విలువైంది. కొన్ని సంవత్సరాల క్రితం స్కార్పియోతో ఇంత పెద్ద రిస్క్ తీసుకున్న ఆనంద్ మహీంద్రా స్కార్పియో అదృష్టవశాత్తు విజయవంతమైంది కాబట్టి మళ్ళీ అంత పెద్ద రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడలేదు. కానీ జాగ్వార్ మరియు ల్యాండ్ రోవర్ విజయం అవుతాయో లేదో అనిశ్చితంగా భావించారు. ఆనంద్ మహీంద్రా ల్యాండ్ రోవర్ను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ఫోర్డ్ జాగ్వార్ మరియు ల్యాండ్ రోవర్ రెండింటినీ కలిసి విక్రయించాలనుకుంది. అందుకే ఆనంద్ మహీంద్రా ఈ ఒప్పందం నుంచి తప్పుకున్నారు. మహీంద్రా వెనక్కి తగ్గిన వెంటనే టాటా గ్రూప్ ఈ ఒప్పందంలోకి ప్రవేశించింది. చివరకు జాగ్వార్ మరియు ల్యాండ్ రోవర్ రెండింటినీ 2.3 బిలియన్లకు కొనుగోలు చేసింది. ఈ కొనుగోలు తర్వాత టాటా మోటార్స్ ఈ 2 కంపెనీ కార్లను విలీనం చేసి JLR అనే దాని సొంత అనుబంధ సంస్థను ప్రారంభించింది. ఈ రోజున టాటా మోటార్స్ మొత్తం ఆదాయంలో 64% ఈ JLR అనుబంధ సంస్థ నుంచి వస్తుంది. ఈ ఒప్పందాన్ని అంగీకరించుంటే మహీంద్రా నేడు SUV విభాగంలో ఏ స్థాయిలో ఉండేవాళ్ళు ఊహించలేం. ఈ ఒప్పందం తర్వాత కేవలం 2 సంవత్సరాలకు 2010లో మహీంద్రాకు మరో పెద్ద అవకాశం లభించింది. కానీ మహీంద్రా దీన్ని కూడా కోల్పోయింది. అది శాబ్ అనే స్వీడిష్ కార్ కంపెనీ. ఇది చాలా ప్రీమియం కార్లను తయారు చేస్తుంది. 2010లో ఈ కంపెనీ దివాలా అంచున ఉంది. అందుకే దీన్ని అమ్మడానికి అందరూ ముందుకొచ్చారు. ఆ సమయంలో మహీంద్రా కూడా దాన్ని కొనడానికి బడ్జెట్ కలిగి ఉంది. కానీ ఆనంద్ మహీంద్రా ఈ కంపెనీని ఎందుకు కొనుగోలు చేయలేదో మీకు తెలుసా? ఎందుకంటే ఈ కంపెనీ పేరు అతనికి నచ్చలేదు. టాటా మరియు మహీంద్రా మధ్య ఈ పోటీలో ఏ కంపెనీ ఏ పాత్ర పోషిస్తుంది అంటే మహీంద్రా ఇప్పటికే జాగ్వార్ మరియు ల్యాండ్ రోవర్లను కొనుగోలు చేయలేకపోయింది. దాంతోపాటు వాళ్ళు ఈ కంపెనీని కూడా కోల్పోయారు. అందుకే 2011లో ఈ విచారాన్ని తీర్చడానికి మహీంద్రా చాలా పెద్ద నిర్ణయం తీసుకుంది. వారు సంఘ్లో 70% వాటాను 466 బిలియన్లు కొనుగోలు చేశారు. కానీ ఇది వారికి ప్రయోజనకరంగా అయితే జరగలేదు. ఎందుకంటే ఈ సంఘ్ కంపెనీ నిరంతరం ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటోంది. ఒక సమయంలో ఇది మహీంద్రాకు చాలా పెద్ద భారంగానే మారింది. చివరికి డిసెంబర్ 2020లో కంపెనీ 285 మిలియన్ల రుణంతో దివాలాకు దరఖాస్తు చేసింది. ఈ కొనుగోలు గురించి చాలా మంది నిపుణులు ఈ ఒప్పందం ఆనంద్ మహీంద్రా ల్యాండ్ రోవర్ మరియు జాగ్వార్ ఒప్పందాన్ని కోల్పోయినందున ఆయన చేసిన ధృవీకరణ కొనుగోలు మాత్రమే అని అనుకున్నారు. కానీ తర్వాత 2015లో ఆనంద్ మహీంద్రా ఒక కంపెనీని కొనుగోలు చేశారు. దానివల్ల ల్యాండ్ రోవర్ మరియు జాగ్వార్లను కొనుగోలు చేయలేకపోయినందుకు తాము ఇకపై చింతించడం లేదని ఆయన స్వయంగా చెప్పారు. మీరు సరిగ్గా గమనిస్తే మనం ఇక్కడ కంపెనీ పేరు చెప్పుకోలేదు. అసలు ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఆనంద్ మహీంద్రా ఇంత పెద్ద ప్రకటన చేశారు. ఇంతకీ ఈ కంపెనీ ఏంటి? వాస్తవానికి ఈ కంపెనీ ఏం చేస్తుంది? అయితే ఇది పినిన్ఫరీనా అనే 90 ఏళ్ల ఇటాలియన్ కంపెనీ. వోల్వో, ఫోర్డ్, ఫెరారీ మరియు ఆల్ఫా రోమియో వంటి అత్యంత విలాసవంతమైన కార్లను డిజైన్ చేసిన కంపెనీ ఇది. అప్పటి వరకు ఈ కంపెనీ ఇతర తయారీదారుల కోసం మాత్రమే కార్లను డిజైన్ చేసేది. కానీ మహీంద్రా దాన్ని కొనుగోలు చేసిన వెంటనే 4 సంవత్సరాల తర్వాత 2019లో
పినిన్ఫరీనా మహీంద్రాతో కలిసి పినిన్ఫరీనా బటిస్టా అనే తన మొదటి కారును విడుదల చేసింది. ఈ మహీంద్రా కారు కేవలం 2 సెకండ్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇది విన్నాక ఈ కార్ ఎంత లగ్జరీ, ఎంత శక్తివంతమైందో మీకే అర్థమవుతుంది. ఇక 2019లో జెనీవా ఇంటర్నేషనల్ మోటార్ షో అనే షో జరిగినప్పుడు మహీంద్రా మొదటిసారిగా పినిన్ఫరీనా బటిస్టాను ప్రారంభించింది. ఆ సమయంలో జాగ్వార్ మరియు ల్యాండ్ రోవర్లను కొనుగోలు చేయనందుకు తాము ఇకపై చింతించడం లేదని ఆనంద్ మహీంద్రా చెప్పారు. ఇక ఇలా చాలా మార్పుల తర్వాత 2016లో మహీంద్రా కొత్త విభాగానికి తిరిగొచ్చారు. ఈసారి బజాజ్, హీరో మరియు టీవీఎస్ వంటి సరసమైన బ్రాండ్లతో పోటీ పడ్డానికి బదులుగా వాళ్ళు రాయల్ ఎన్ఫీల్డ్ వంటి ప్రీమియం విభాగాలతోనే నేరుగా ఢీకొన్నారు. కానీ ఎలా? 1950లలో ప్రపంచంలోని అతిపెద్ద మోటార్ సైకిల్ కంపెనీ అయిన BSA అనే బ్రిటిష్ కంపెనీ ఒకటి ఉండేది. 1973 నాటికి ఈ కంపెనీ మూసివేయబడింది. దీనిలాగే 1996లో మూసివేయబడిన మరో 2 కంపెనీలున్నాయి. అవే జావా మరియు ఎడ్జీ. అయితే ఇక్కడ మహీంద్రా ఏం చేసింది అంటే ఈ 3 కంపెనీలను కొనుగోలు చేసి క్లాసిక్ లెజెండ్స్ అనే అనుబంధ సంస్థ కింద ఉంచారు. నేటి యువతలో జావా మరియు ఎడ్జీ బైకులకు ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే మహీంద్రా ఇంత భారీ స్థాయిలో వైవిధ్యీకరణను ఎలా నిర్వహించారు? బొలెరో మరియు స్కార్పియోలను ప్రారంభించే ముందు ఎవడైనా మూసివేయగలిగే కంపెనీ ఇంత వేగంగా ఎలా అభివృద్ధి చెందింది? సరే, దీని వెనుక అనేక వ్యూహాలున్నాయి, అది వేరే సంగతి. ఇక 1991లో ఆనంద్ మహీంద్రా అమెరికా పర్యటనకు వెళ్లారు. ఈ సందర్శన సమయంలో అతను ప్రసిద్ధ అమెరికన్ కార్ కంపెనీ క్రిస్లర్ యొక్క R&D కేంద్రాన్ని సందర్శించారు. ఆ తర్వాత అతను జిరాక్స్ కంపెనీ పరిశోధనా కేంద్రాన్ని కూడా సందర్శించారు. ఈ 2 కంపెనీలు R&D కేంద్రాలను చూసినప్పుడు అతను కూడా షాక్ అయ్యారు. ఈ కంపెనీలు తమ R&D కోసం చాలా శక్తివంతమైన పర్యావరణ వ్యవస్థను సృష్టించాయి. ఉద్యోగులు నివసించడానికి, తినడానికి మరియు ఆడుకోవడానికి కూడా ఈ R&D కేంద్రాల్లో చాలా రిలాక్స్డ్ వాతావరణం ఉంది. మహీంద్రా యొక్క R&D విభాగానికి అధిపతి అయినప్పుడు ఆనంద్ మహీంద్రా అతనితో అలాంటి సౌకర్యాన్ని సృష్టించే ఆలోచన గురించి చర్చించారు. కానీ ఆ సమయంలో కంపెనీకి తగినంత బడ్జెట్ లేదు. కాబట్టి వాళ్ళు ఆ ప్రణాళికను విరమించుకున్నారు. తరువాత స్కార్పియోతో వారి ప్రయోజనం విజయవంతం కావడంతో వారి వద్ద మంచి మొత్తంలో డబ్బుంది. దాంతో చివరకు 2005లో ఆనంద్ మహీంద్రా MRV అంటే మహీంద్రా రీసెర్చ్ వ్యాలీని నిర్మించడం ప్రారంభించింది. ఈ MRV ప్రాథమికంగా ఆనంద్ మహీంద్రా తన అమెరికా పర్యటనలో ఎలా అయితే చూశారో అచ్చం అలానే ఒక R&Dని చాలా 2012 నాటికి పూర్తి సౌకర్యంగా నిర్మించారు. ఏప్రిల్ 11, 2012న డాక్టర్ APJ అబ్దుల్ కలాం స్వయంగా ఈ R&D కేంద్రాన్ని ప్రారంభించారన్నమాట. ఇక ఇలా నేడు మహీంద్రా 7 దేశాల్లో 21 పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రాలను కలిగి ఉంది. నేడు మార్కెట్లో సంచలనం సృష్టిస్తున్న XUV700, XUV3X0, థార్ మరియు అన్ని ఇతర మహీంద్రా కార్లు ఈ పరిశోధన మరియు ఇంత కష్టం నుంచి పుట్టుకొచ్చినవే. ఇక రెండవ వ్యాపారం చూసుకుంటే కోటక్ మహీంద్రా బ్యాంక్ స్థాపన వెనుక కథ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. 1982లో మహీంద్రా స్టీల్ వర్టికల్ కొన్ని ఆర్థిక సమస్యలను ఎదుర్కొంది. ఈ సమయంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు ఉదయ్ కోటక్ ఆనంద్ మహీంద్రా నిధులను సేకరించడంలో సహాయం చేశారు. ఆ విధంగా వాళ్ళు మంచి స్నేహితులయ్యారు. అయితే ఉదయ్ కోటక్ తన సొంత ఫైనాన్స్ వ్యాపారంలో ఆశించిన వృద్ధిని పొందలేకపోయారు. కాబట్టి అతను ఆనంద్ మహీంద్రా వద్దకు వెళ్లి మహీంద్రా పేరును తన ఫైనాన్స్ కంపెనీతో అనుసంధానించమని అడిగారు. కానీ ఎందుకంటే మోర్గాన్ స్టాన్లీ మరియు రోత్ చైల్డ్ వంటి అన్ని పెద్ద ఆర్థిక సంస్థలు వాటి వ్యవస్థాపకుల పేర్లతో పిలువబడతాయి. ఆ సమయంలో మహీంద్రాకు మార్కెట్లో మంచి పేరు మరియు విశ్వసనీయత ఉంది. అందుకే మహీంద్రా పేరు తన కంపెనీతో ముడిపడి ఉంటే దాని ఖ్యాతి స్వయంచాలకంగా పెరుగుతుందని కోటక్ భావించారు. ఆనంద్ మహీంద్రా అప్పుడు ఉదయ్ కోట్ కంపెనీలో 4 లక్షలు పెట్టుబడి పెట్టారు. 1985లో కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రారంభమైంది. నేడు కోటక్ మహీంద్రా బ్యాంక్ భారతదేశంలో HDFC, SBI మరియు ICICI తర్వాత 4వ స్థానంలో ఉంది. వీటన్నిటి కారణంగా మహీంద్రా గ్రూప్ మార్కెట్ క్యాప్ 5 లక్షల కోట్ల కంటే ఎక్కువ. నేడు మహీంద్రా గ్రూప్ 100 కంటే ఎక్కువ దేశాల్లో దాని ఉత్పత్తులను మరియు సేవలను విక్రయిస్తోంది. వారికి ప్రపంచవ్యాప్తంగా 69 కంటే ఎక్కువ తయారీ సౌకర్యదారులు ఉన్నారు. మే 2024లో కూడా మహీంద్రా తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి రాబోయే 3 సంవత్సరాల్లో 37,000 కోట్లు పెట్టుబడి పెట్టనుందని చెప్పింది. 2030 నాటికి 23 కొత్త వాహనాలను విడుదల చేయాలనేది మహీంద్రా యొక్క లక్ష్యం. వాటిలో 9 SUVలు, 7 EVలు ఉంటాయట. కానీ ఇటీవల భారత ప్రభుత్వం విదేశీ కంపెనీలపై దిగుమతి సుంకాలను గణనీయంగా తగ్గించింది. అంతేకాకుండా ఇప్పుడు ఎలాన్ మస్క్ యొక్క టెస్లా భారత మార్కెట్లోకి ప్రవేశించబోతోంది. ఇకపైన మరి మహీంద్రా జర్నీ ఎలా ఉండబోతుంది చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.